ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం మన జీవితాల్లో చాలా సుపరిచితమైనటువంటిది. ప్రతి తరము విశ్వాసులు కూడా ఈ వచనాన్ని హృదయంలో ముద్రించుకున్నారు. సండే స్కూల్ దినాల నుండి నేర్చుకున్నటువంటి అద్భుతమైన వాగ్దానం ఈ వాక్యం. ఈ చిన్న వాక్యం ఒక విశ్వాసి యొక్క సంపూర్ణమైన నమ్మకాన్ని, దేవునిపై ఆధారపడి ఉన్న తన జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. యెహోవా నా కాపరి అని చెప్పడం ఇది కేవలం ఒక మాట మాత్రమే కాదు సుమా, ఇది ఒక సంబంధాన్ని సూచిస్తూ ఉంది. దేవుడు ఎక్కడో దూరంగా ఉండే సృష్టికర్త మాత్రమే కాదు, మన వ్యక్తిగత జీవితంలో ఒక కాపరి, ఒక రక్షకుడు, ఒక గైడ్ అని మనం విశ్వసిస్తూ ఉన్నాం. లేఖన భాగంలో పాత నిబంధన గ్రంథంలో కాపరి అనే పదం దేవుని కరుణను, జాగ్రత్తను, ఆయనిచ్చే రక్షణను సూచిస్తూ ఉంది. యేసు మంచి కాపరని క్రొత్త నిబంధనలో యేసయ్య తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆయన తన గొర్రెల కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఇది చాలా వ్యక్తిగతమైనటువంటి అనుభవం. దావీదు మాటను మనం గమనిస్తే మన కాపరి అనలేదు, నా కాపరి అని పిలిచాడు. ప్రతి ఒక్కరూ ఇలాంటి వ్యక్తిగతమైన అనుభవంలోనికి రావాలి. దేవుడు జనాంగమునకు, సమూహానికి, సహవాసానికి మాత్రమే కాదు, వ్యక్తులను కూడా తన వ్యక్తిగత కాపరిగా ఆయన సమీపిస్తాడు. మందలోని గొర్రెలు తమ కాపరిపై పూర్తిగా ఆధారపడతాయి. కాపరి నమ్మకస్తుడు. గొర్రెలు దారి తప్పితే కాపరి వెతికి తీసుకొస్తాడు. గొర్రెలకు దాహమైతే నీటి దగ్గరకు నడిపిస్తాడు. క్రూర మృగాలు దాడి చేసే పరిస్థితి వస్తే తన ప్రాణాన్నే పణంగా పెట్టి వాటిని రక్షిస్తాడు. అదేవిధంగా మన దేవుడు మన జీవిత కాపరి, మనకు మార్గదర్శకుడు, మన రక్షకుడు, పోషకుడు కూడా. లేమి కలుగదు అన్న మాట కేవలం భౌతికమైన వనరులకు మాత్రమే పరిమితం కాదు, కానీ నీకు ఆత్మీయ శాంతిని, తృప్తిని, దేవుని యొక్క అద్భుతమైన సమకూర్పును నీ జీవితంలో సూచిస్తూ ఉంది. దేవుని కాపరిగా స్వీకరించిన వారికి లోటు అనేది తాత్కాలికమైనగా ఉంటుంది, కానీ శాశ్వతంగా ఉండదు. ఒకవేళ దారి తెలియకపోతే ఆయన నడిపిస్తాడు. శత్రువులు ఎదిరించిన, దాడి చేసిన ఆయన రక్షిస్తాడు. నీకు ఆహారము లోపించిన ఆయన సమకూరుస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ వాక్యము ద్వారా, వాగ్దానము ద్వారా మనం అర్థం చేసుకోవలసిన విషయమేమనగా, కాపరి గొర్రెలను అరణ్యంలోనూ అంధకారంలోనూ ఎలా నడిపిస్తాడో, మన భయం కలిగినటువంటి సమయాలలో, ఆందోళన కలిగిన సమయాలలో దేవుడు మన ప్రతి భయాన్ని, ప్రతి ఆందోళనను తొలగిస్తాడు. దేవుని సమకూర్పు యెహోవా ఈరే అని గుర్తు చేస్తుంది. ప్రతి కష్టాల్లో, లోటులో, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఈ మాట మనలను బలపరుస్తూ ఉంటుంది. నీవు ఎదుర్కొంటున్న ఆత్మీయ బలహీనతలో ఆయన ఆత్మీయ బలాన్ని సమకూర్చి నిన్ను బలపరిచి, ధైర్యపరిచి నిలవబెడతాడు. దావీదు అనుభవాన్ని ఈ కీర్తనలో పాడుకున్నాడు. ఆయన కాపరిగా ఉన్నప్పుడు దేవుని యొక్క కాపుదలను, కాపరిత్వాన్ని ఆయన అనుభవించాడు గనక ఆ అనుభవాన్ని, ఆయన సాక్ష్యాన్ని ఈ కీర్తనలో ఆయన పాడుకున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా,
యెహోవా నా కాపరి, నాకు లేము కలుగుదన్న మాట నేర్చుకున్న మనం ఈ వాక్యపు వాగ్దానపు వెలుగులో మన ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఒకసారి ప్రశ్నించుకుందాం. నేను నిజంగా దేవుని కాపరిగా అంగీకరించానా, లేదా నా జ్ఞానము మీద నేను ముందుకు సాగిపోతున్నానా? రెండవదిగా, నా జీవితాన్ని ఇంకా నా చేతిలోనే ఉంచుకొని నడిపిస్తున్నానా? పరిస్థితుల ప్రభావం చేత వేరే నేపథ్యాలలో నేను ముందుకు వెళుతున్నానా? నా కాపరి నాకెంత దూరంగా ఉన్నాడో. మూడవది, కాపరి స్వరాన్ని వినకుండా నాకు నచ్చిన దారిలో నేను నడుస్తున్నానేమో ప్రశ్నించుకో. అనేక రీతులుగా అనేక సార్లు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణమిచ్చిన కాపరి నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీ కాపరి స్వరాన్ని ఎరుగుదువా? ప్రశ్న వేసుకో. దేవుని కాపరిగా నువ్వు అనుసరించినట్లయితే, దేవుని కాపరిగా అంగీకరించినట్లయితే, దేవుడే నా కాపరని నమ్మి ఆయన వైపు చూసి నువ్వు నడుస్తున్నప్పుడు నాకున్న లోటు నిండిపోతుంది, నాకున్న భయం తొలగిపోతుందన్న నమ్మకం నాకుందా? ప్రశ్న వేసుకో ఒకసారి. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న మనతో ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వెవరివైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు, ఈరోజు నుండి ఈ వాక్యము ఎరిగిన నీవు దేవుని మీద ఆధారపడి నూతన విశ్వాసముతో ఈ నూతన దినంతో ముందుకు సాగటానికి సిద్ధపడదామా? ఆయన నీ కాపరి, నీకు లోటు లేకుండా ఆయన సిద్ధపరిచి బలపరిచి దీవిస్తానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మరొకసారి ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్నప్పుడు మేము నేర్చుకున్న నీ అద్భుతమైన వాగ్దానము ద్వారా మరొకసారి మాతో మీరు మాట్లాడారు. మీకు వందనాలు. మిమ్ములను మా వ్యక్తిగత కాపరిగా మేము అంగీకరించటానికి, మీ మీద సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి, మీ మీద ఆధారపడి మీరు సిద్ధపరిచి స్థిరపరిచిన ప్రతి దీవెన మేము పొందుకొని నీ కృపతో నింపబడులాగున మమ్మల్ని సిద్ధపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.